ఏమిటంటే అన్యాయం? పిల్లలు యూనిఫామ్ వేసుకోలేదని క్లాసులో రావద్దురా పంతులు గారు. అవునండి, అంతా తెలిసే వచ్చాను. తమ్ముడు చూడు. ఎక్కడ పంతులు? పంతులు పాఠాలు ఆపి ముందు బయటికి రా. తమ్ముడు వాడికేంట్రా మర్యాద? రై బయటికి రా. పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే ఇలా మధ్యలో వచ్చి కేకలు పెట్టి గొడవ చేస్తారెందుకు? ఈ పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదని క్లాసులోకి రావద్దన్నవాటగా? అవును. ఏ పిల్లలు చదివేప్పుడు పెద్ద జాతి చిన్న జాతి, దరిద్రుడు శ్రీమంతుడు అనే భేదభావం వాళ్ళకి రాకూడదని ఎందరో జాతీయ నాయకులు చెప్పారు. అదే మేము చేస్తున్నాం. నాకు తెలియక అడుగుతాను, అన్నదమ్ములందరూ ఒకే యూనిఫామ్ వేసుకుని ఐకమత్యాన్ని చూపిస్తున్నప్పుడు పిల్లలందరూ ఐకమత్యంగా ఉండాలని మేము యూనిఫామ్ వేసుకోమని అడగకూడదా? ఓహో, నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? ఒకే రకమైన డ్రెస్ వేసుకున్నంత మాత్రాన జాతి భేదం పోతుందంటావా? నువ్వు అడిగింది కరెక్టే. యూనిఫామ్ వేసినంత మాత్రాన జాతి భేదం పోదు. వస్తానండు. ఇవన్నీ ఏమిటి? ఈ బడిలో ఉన్న పిల్లల అప్లికేషన్స్. ఇండియాకి స్వతంత్రం వచ్చిన వెంటనే దేశ నాయకులందరూ వీటిలో ఉన్న జాతి అనే కాలం తీసేస్తే జాతి మీద ఉండదని చెప్పారు. ఇంతవరకు ఎవరూ చేయలే. ఇప్పుడు నే చేయబోతున్నా. ఇప్పుడు నువ్వు అలా చేస్తే బడికి తాళం వేస్తాం, ఈ ఊరి నుంచే నిన్ను తరివేస్తాం. ఆ సంగతి చూద్దాం. ఏమన్నా? పిల్లలు చదువుకునే బడికి తాళం వేస్తాం, మమ్మల్ని ఊరి నుంచి తరివేస్తావనా? ఇలా చూడు, ఒక ఊళ్ళో గుడి లేకపోయినా పర్వాలేదయ్యా, కానీ బడి అనేది లేకుండా ఉండకూడదు. షిప్పులో ప్రయాణం చేసేంత వరకే ఉత్తరం వెళ్ళాలి, దక్షిణం వెళ్ళాలి, తూర్పు వెళ్ళాలి, పడవ వెళ్ళాలనే తపన. కానీ షిప్పు తలకిందలయ్యాక తూర్పు లేదు, పడవ రాలేదు, ఒడ్డుకి చేరితే చాలనుకుంటాడు. లోకానికి వెలుగునిచ్చే ఆ చంద్రుడు సముద్రంలో అల్లాడే వాడికి దారి చూపించడు. లైట్ హౌసే వాడికి శరణ్యం. ఈ విద్య అలాంటిదే. మహాకవి ఒక ఆయన జాతులే లేవు పాప అని ఎందుకు రాశారు? జాతులే లేవమ్మా, జాతులే లేవు నాన్న, జాతులే లేవు తాత అని రాసుండొచ్చుగా. ఎక్కడ మొదలెడితే ఈ సమాజం మారుతుందో తెలిసే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలెట్టారు జాతులే లేవు పాప అని. నేను అదే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలెడతాను. నీదేం జాతి? ఇండియన్. ఏ నాన్ని, నీదే జాతి? ఇండియన్. నీదేం జాతి? ఏ జాతి అని చెప్పాలి? ఇండియన్ అంటూ చెప్పరా, తల్లి భారత మాతరా. ఇండియన్ అంటూ చెప్పరా, తల్లి భారత మాతరా. మునుపటి గొప్పలు ఏలరా, వేడే నీకని జాతీయ గీతం కలిసి పాడరా. తేడాలిక లేవు, ఏ వాదాలిక లేవు, చలరేగాలిక నీవు, చినుకై వానై వరదై నీవు మారరా. సూర్యుడు నిన్నే చుట్టేసినను ఓడని వెలుగై పోరాడాలి.
మనదే మనదే విజయమురా తేడాలిక లేవు ఏ వాదాలిక లేవు చలరేగాలిక నీవు చినుకై బాణై వరదై నీవు మారరా మనుషులు చేరా కనవరమోయి జాతులలోన పగలే పగులే నెత్తురు ఏరై పారెను నేడే మూవను నెలదు ఎగిరే జెండా జాతి మతాలకు అలవంచేనా తల్లి రుణమే తీర్చుమురా ఇండియన్ అంటూ చెప్పరా తల్లి భారత మాతరా ఇండియన్ అంటూ చెప్పరా తల్లి భారత మాతరా మునుపటి గొప్పలు ఏలరా వేడే గీతని జాతీయ గీతం కలిసి పాడరా తేడాలిక లేవు ఏ వాదాలిక లేవు చలరేగాలిక నీవు చినుకై బాణై వరదై నీవు మారరా ఏమిటి పిల్లలందరూ బయట నుంచున్నారు? అదే ఆశ్చర్యంగా ఉంది. రూమ్లన్నిటికీ తాళం వేశారు. పాఠాలు చెప్పే పంతుల్ని వదలొద్దు, బడి పిల్లల్ని వదలొద్దని పెద్దయ్య గారే తాళం వేసిపోయారండి. స్కూల్ మూసేస్తే నే పాఠాలు చెప్పలేనా? నాతో రండి. చూడండి పిల్లలు, ఇక మీద ఈ రావి చెట్టే మీ అందరికీ పాఠశాల. ఈ రావి చెట్టు ఓడలు పెరిగినట్టు మీరంతా ఎదగాలి. పంతులు, ఈ నూతిలో నీళ్లు తోడకూడదు. ఎవరైనా తోడినా పెద్ద జాతి వాళ్ళ పిల్లలకు మాత్రమే. అదేమిటయ్యా, నేను నీళ్లు తీసుకెళ్తాను, నీకు దమ్ముంటే ఆపు.
మా కులం వాడు తాగే నూతిలోంచి నువ్వు నీళ్లు తోడిన నేరానికి నువ్వందరి ముందు క్షమాపణ అడగాలి. మౌనంగా ఉండటం వల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు బడిపంతులు కనుక నీ పద్ధతిలోనే 1, 2, 3 అంట. 10 అనేలోగా నువ్వు క్షమాపణ అడగాలి. 1, 2